హాయ్ అండి అందరికీ గంగా సన్ని యూట్యూబ్ ఛానల్. ఏంటి పిండి వంటలు ఏంటక్క అని అనుకుంటున్నారా? మా మేనగోడలు అయితే పుష్పవతి అయ్యిందండి. అక్కడ పిండి వంటలు అయితే వండేస్తున్నాము. ఎందుకంటే మేనమామ కావిడ అంటారు కదండి, మా అత్తయ్య గారు, మా తోటికోడలు, మేము మా ముగ్గురం కలిపి మా మేనగోడలకి చిన్న మేనగోడలండి, పెద్ద పాప అయిపోయింది. మా పెద్ద పాప మేనగోడలేమో మంచి కరోనాలో అయ్యిందండి. ఈ పాప మా వారు వీళ్ళందరూ మాలలు వేసుకుని కార్తీక మాసంలో అయ్యింది. అయినా కూడా సారి పంచాలి కాబట్టి మేమైతే వాళ్ళు వచ్చాము. నాకు వాళ్ళకి 5 రోజులు కాబట్టి నేను వచ్చాను. గురుస్వామిని అడిగి నేనైతే వెళ్ళొచ్చు అన్నారు, కానీ అక్కడ ఏం తినకూడదు అన్నారు. ఇలా అయితే బెల్లం తాలికలు అయితే వండారండి. ఇటు మా ఊరు సైడ్ అంతా బెల్లం తాలికలు, పూర్ణం బూరెలు అయితే పంచుతారు. ఇలాగ గిన్నెడు బెల్లం తాలికలు అయితే వండారు. అలాగే పూర్ణం బూరెలు కూడా 2 పూర్ణం బూరెలు, కొంచెం బెల్లం తాలికలు అయితే పంచుతారు మా సైడు. ఇటు బూరెలు కూడా ఇక్కడ చక్కగా మా ఆడబడుచుతో పని చేసిన వాళ్ళు, చక్కగా వాళ్ళ ఊరోళ్ళు అందరూ కలిసి చక్కగా వచ్చి బాగా వండారండి బూరెలు. నిజంగా ఇలాగా సహాయం చేసుకుంటే ఒకరికొకరు చాలా బాగుంటుంది. పల్లెటూరులో సిటీలు అంటారు, కానీ పల్లెటూరులోనే కొంచెం నలుగురు వస్తారు, అన్నీ చేస్తారండి. అదే సిటీలో అయితే ఆర్డర్లు ఇచ్చేస్తారు. ఇక్కడ మా అన్నయ్య అయితే నన్ను తీయకమ్మా అన్నా కూడా నేను తీసేస్తున్నానండి. మా అన్నయ్యని, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన మా అన్నయ్య అండి. నిజంగా మా సొంత అన్నయ్య కన్నే నన్ను సొంత చెల్లా చూసుకుంటారు. ఇక్కడ వచ్చి మా అత్తయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు, మా అత్తయ్య గారు కలిపి కూర్చున్నారు. అంటే పాపని అయితే చూపించట్లేదండి, కొంచెం ఫంక్షన్ పాపని ఎందుకని చూపించలేదు. ఇటు ఈవిడ వచ్చి మా ఆడబిడ్డ అండి. మా మేనగోడలు పారిపోతుంది. ఇలాగ ఇంట్లో పాపం వచ్చిన వాళ్ళందరికి కూడా మా ఆడపిల్ల చక్క భోజనాలు గట్ట అన్నీ వండి పెడుతుంది. చక్క సరదాగా ఉన్నారు అందరూ. నేను కూడా వచ్చి అక్షంతలు వేసి పాపకి మా తరపున ఇక్కడ సార్ అయితే ఇక్కడ వండించి ఇచ్చేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టి నన్ను